సంస్కృతి సంపద సారీ సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 98వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ ఆల్, వెల్కమ్ ఆల్. 98 ఇది పోతే ఇంకా 2, దాంతో జీవనయానము సమాప్తం అవుతుంది. జీవనయానము another 2 episodes తోని ఈరోజు కాకుండా it will come to an end. Now నిన్న మనము we have seen 6 years వరకే పిల్లల ఎదుగుదల అనేది ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అదర్ థింగ్స్. 6, 7, 8 మహా అయితే 9 years అంటే సింగిల్ డిజిట్ నెంబర్ అంటాం మనం, ఎస్డిఎన్ సింగిల్ డిజిట్ నంబర్ ఏజ్లోనే పునాది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి పడుతుంది. కనుక తదుపరి ఉండే ఎంటైర్ జీవితము ఈ ఆధారశిల మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ ఆధారశిల అనే దానికి 2-3 వేరే తార్కాణాలు ఉన్నాయి. దట్ అది కూడా మనం రెఫర్ చేస్తాం. మరి బాధ్యత ఎవరిది? పిల్లలను కన్నందుకు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్, బోత్ మదర్ యాజ్ వెల్ యాజ్ ఫాదర్, టు బ్రింగ్ ద చిల్డ్రన్ అప్. వాళ్ళు చెయ్యదగిన ప్రయత్నము ఏమాత్రము లోపము లేకుండా చేసిన పిమ్మట కూడా విధి వక్రీకరించినప్పుడు వాళ్ళని మనము దోషం ఆపాదించాల్సిన పని లేదు. వాళ్ళు కూడా దానికి దోషం ఆపాదించుకొని బాధపడాల్సిన పని లేదు. కానీ అరే మనం ఇలా చేస్తే ఇలా జరిగుండేది కాదు కదా అనేటువంటి అవకాశానికి స్కోప్ ఇవ్వదు. మనం నిన్న ఒక సంఘటన గురించి అన్నాము. బెలూన్, పాపం పిల్లలు పక్కన షాపుకు పోయి బెలూన్ తెచ్చుకొని, చిన్నపిల్లలు కదా, దే విల్ బి క్రేజీ ఆఫ్ సర్టన్ థింగ్స్. బెలూన్ ఊత్తు సంహౌ బెలూన్ నోట్లోకి పోయింది. బెలూన్ నోట్లోకి పోయి గాలి ఆడక, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, అండ్ వాళ్ళు రష్డ్ టు ద హాస్పిటల్. ఇది నాకు అది గుర్తొచ్చినప్పుడు నాకు నవ్వొస్తుంది. పిల్లల మూతికి ఒకటి కవర్ కట్టవచ్చు. పిల్లలకి ఏమన్నా ఉందంటే, చిన్న పిల్లలకి నాకు తెలిసి ఆ టైంలో ఊళ్ళలో గోడలకి సున్నాలు ఉండేవి. నేనుండే సైదాబాద్ కాలనీ ఇల్లు కూడా హౌసింగ్ బోర్డుది 1964-67 కన్స్ట్రక్షన్స్. సిమెంట్ ప్లాస్టరింగ్ కాదు, లైమ్ ప్లాస్టరింగ్. ఊళ్ళల్లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ లైమ్ ప్లాస్టరింగ్. గోడకు సున్నం గిక్కొని తింటారు పిల్లలు, అదొక రుచి వాళ్ళకి. మరి అదే సున్నాన్ని పెద్దవాళ్ళు తమలపాకులో సున్నం పెట్టుకొని తింటారు కదా, పిల్లలు ఇదే సున్నము అట్లా. అదే కాకుండా వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలు ఉంటాము. అభం శుభం తెలియని పిల్లనప్పుడు నాకు ఈ లేత మనసు పాత సినిమాలో ఒక పాట గుర్తొస్తుంది పదే పదే, అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపడం మెరుగని కరుణామయులే అనేసి. ఇంకోటి, పిల్లలు ఆర్ బెనిఫిషియరీస్. పెద్దవాళ్ళంతా, పర్టికులర్లీ తల్లిదండ్రులు, మిగిలిన ఎల్డర్స్ కూడా దే ఆర్ ద ట్రస్టీస్. మన పిల్లలు ఎక్కడైనా కూడా, మన పిల్లలు కాకపోయినా కూడా, బజార్లో, మార్కెట్లో, స్ట్రీట్లో ఎక్కడ కనిపించి వాళ్ళు ఏమైనా ఏడుస్తుంటే, వాళ్ళు ఏమైనా దారి తప్పిపోతే, వీ హ్యావ్ టు మన టైం కొంత ఫోర్గో చేసి, ఈవెన్ కాస్ట్ కూడా ఫోర్గో చేసి, వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారంగా, వాళ్ళు తెలిసి తెలియక ఏదో చెప్తుంటారు, యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ డ్రాప్డ్ ఎట్ దేర్ హౌస్, or at least we should take the help of the police to put them at that place. వాళ్ళ మూతికి ఒక బట్ట కూడా కట్టొచ్చు. అంటే ఇలా మనం దీనికి కడుతున్నాం కదా. కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి, వాట్ వి సే, ఐ ఫర్గాట్ ద నేమ్, మూతి కట్టుకునే గుడ్డలు, మూతి గుడ్డలు అంటాము. అవి పల్లెటూళ్ళల్లో లేగ దూడలకి కట్టేవాళ్ళు. దూడ అది ఇది అనవసరమైన, అవి కూడా పశువులు కూడా
పిల్లలు పెద్ద వ్యక్తికి తెలుస్తుంది వాటికి కూడా. కానీ లేగ దూడలు, చిన్న దూడలు అనవసరమైనవి తినకుండా వాటికి, అంటే వాటికి పెట్టే పశుగ్రాసం పెట్టిన తర్వాత మూతికి ఒక, ఐ డెంట్ గెట్ దట్, ఆ పదం మర్చిపోయాను నేను. దానికి ఇట్లా మూతికి కట్టేవాళ్ళని, మళ్ళీ ఏదంటే అది ఎక్కడంటే అది తినకుండా. సో అలా పిల్లలకు కూడా అంటే అల్టిమేట్ కేర్ తీసుకోవాలి, అట్లా అల్టిమేట్ కాదు. మాకు తెలిసిన బంధువుల సేమ్ ఫ్యామిలీలో దే హ్యాడ్ 2 daughters and 3 sons. ఇది చాలా పాత ముచ్చట. ప్రమాదాలు ఎలా వస్తాయి అని చెప్పడానికి తల్లిదండ్రుల పాత్ర ఏది చెప్పడానికనే ఐఎమ్ టెల్లింగ్ దీస్ ఇన్సిడెంట్స్. ఇంటికి దగ్గరలో ఒక బావి, పెద్ద బావి, సొరంగం టైప్ లో ఉంటుంది, పొడవుగా ఉంటుంది బావి, చాలా విచిత్రమైన బావి. మన మామూలుగా బావులేమో కొంచెం గుండ్రగా తక్కువ పెర్ఫార్మెన్స్ లో, మామూలు బావి ఇలా ఉంటే అది ఇలా సొరికలా ఇదండి, పైనుంచి భూమి మీదకి అది జారుడు వస్తుంది. వీళ్ళు సరిగా అంటే పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది ఆ పర్టికులర్ మదర్, పిల్లలందరూ తీసుకుని వెళ్తారు కదా. వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు ముచ్చట్లో ఉంటే పిల్లలు ఆడుతూ ఆడుతూ, ఇద్దరు పిల్లలు ఒకడు స్లిప్ అయి జారి దాంట్లోకి పోయి చనిపోయారు. పెద్దవాడు కంగారుగా ఇంట్లో వచ్చి చెప్పి వీళ్ళు పోయి చేపటికే అతను చనిపోయారు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కేర్లెస్నెస్ ఆఫ్ ద మదర్. ఆ పిల్లవాడి తమ్ముడే ఇంకొతను, అప్పట్లో మనకి పంపు కొట్టే స్టవ్లు ఉంటాము, కిరసన్ ఆయిల్ స్టవ్స్. ఆ పంపు కొడతారు, మళ్ళీ కొంచెం అది తగ్గితే మళ్ళీ పంపు కొడతారు. ఆ గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి అదేదో హనుమంతుడు సూర్య గోళం దగ్గరికి పోయి సూర్యుడిని మింగాలి, లేకపోతే సూర్యుడు ఒక బంతి ఆడుకోవాలన్న పద్ధతిలో ఆ వెలుతురు ఆ సౌండ్కి ఆకర్షితుడై పిల్లవాడు అక్కడికి పోయి దాన్ని ఏదో కొంచెం అటు ఇటు ఊపితే అది పైన పడి శరీరం కాలి చనిపోయారు. సేమ్ ఫ్యామిలీలో ఇద్దరు బ్రదర్స్ పిల్లలకి అట్లా అయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఇవి కొన్ని ఉదాహరణలు మనకి చాలా వాట్సాప్లో కూడా వస్తుంటాయి. ఈ మల్టీ స్టోరీడ్ హౌసెస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో బాల్కనీస్ ఉంటాయి. బాల్కనీలో చువ్వకి మధ్యలో గ్యాప్లో చిన్న పిల్లలు కొంచెం బలహీనంగా, అంటే బలం తక్కువ, బలహీనం అంటే వీక్ అని కాదు, సన్నగా ఉండేవాళ్ళు దాని మధ్యలో దూరే అవకాశం. వీళ్ళకి తెలియదు కదా, అలా దూరి మళ్ళీ దాంట్లో తెలివి ప్రదర్శించి దాంట్లో పట్టుకొని పడకుండా అరిచి, అప్పుడు వీళ్ళు అటెన్షన్లోకి వచ్చేసి కింది నుంచి వేరే వాళ్ళని అలర్ట్ చేస్తే కిందంతో ఒక దుప్పట్లాంటిది పట్టుకునేసి సేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. బోర్వెల్స్ తవ్వేప్పుడు బోరు బావిలో పడి పిల్లలు చనిపోవడము, బోర్ బావిలో నుంచి రెస్క్యూ టీమ్ ఉంటాయి, వీటికన్నిటికీ ఎమర్జెన్సీ టీమ్స్, ఈటీ అని, రెస్క్యూ టీమ్స్ అని, గవర్నమెంట్ నేషనల్ డిజాస్టర్ రికవరీ టీమ్స్ అని ఏ రకాల్లో అవి పనిచేస్తుంటాయి. మొన్న ఆ మధ్యలో కూడా అబౌట్ 8 months or 1 year బ్యాక్ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ఒక సొరంగం దవ్వుతుంటే ఆ సొరంగంలో ఇరికిపోయినారు 10-12 మంది. అప్పుడు నేషనల్ డిజాస్టర్ టీం వాళ్ళు వెళ్ళి దే ప్రొటెక్టెడ్ దెమ్. ఇవన్నీ అంటే అల్టిమేట్లీ వీఆర్ ఫోకసింగ్ ఇక్కడ పేరెంట్స్, పిల్లలు 10-12 ఏళ్ళు, అంటే వాళ్ళ గురించి పరిజ్ఞానము, నన్ను నేను ఎలా రక్షించుకోవాలనేటువంటి విషయము వాళ్ళు బోధపడే అంతవరకు, అంటే ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 13-14 years వరకు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది పేరెంట్స్. ఇద్దరికి, అంటే ఫాదర్ జనరల్ గా ఉద్యోగం చేస్తుంటారు, ఈ రోజుల్లో మదర్ కూడా చేస్తుంది కనుక దే హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ద టైమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. దినంలో ఎంత భాగము నువ్వు యూ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్, ఎంత భాగము పార్ట్ ఆఫ్ ద డే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ నేను చూసాము. ఈరోజు కూడా మై ఓన్ లేట్ యంగర్ బ్రదర్స్ సెకండ్ సన్, హీ వాస్ టెల్లింగ్ ఒక చైల్డ్, సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ టాకింగ్, దే వర్ టెల్లింగ్, ఒక అమ్మాయిని పెంచడానికే నాకు సహనము పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ వాట్ యు కాల్ మొండి, అంటే ఐ మీన్ అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అంటాం. ఏదన్నా అదే పనిగా ఎక్కువ ఉంటే వీసే సిండ్రోమ్.
సో దట్ బేబీ 4 years గర్ల్ ఈజ్ ముందు నుంచి కూడా అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్. వేరే వాళ్ళు ఉంటే కాదు, ఆల్ పీపుల్ అరౌండ్, పర్టికులర్లీ మదర్ అండ్ ఫాదర్ షుడ్ పే అటెన్షన్ టు హర్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ షుడ్ పే అటెన్షన్ టు హర్. అదొకటి. షీఈ్ ఆల్సో హ్యావింగ్ ఏ టెండెన్సీ. చైల్డ్ సైకాలజీ అని నా దగ్గర బుక్ కూడా ఉంది. అడల్ట్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, అల్టిమేట్గా ఇట్ ఈస్ ఓన్లీ సైకాలజీ. సైకాలజీ సపోర్టెడ్ బై ద బాడీ. బాడీ శక్తి, సైకాలజీ ఆర్ మైండ్ ఇస్ ద యుక్తి. శక్తి యుక్తుల మేలు కలిగినే మనిషి. అది ఎవరికి ఎంత ఉంటుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. అది వాళ్ళ కారణం కూడా మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళ శక్తియుక్తులు ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. సో దిస్ వే ఆమెకే ఫుల్ అటెన్షన్ ఉండాలి, వేరే వాళ్ళకి. తర్వాత షీఈ్ ఆల్సో హ్యావింగ్ అనదర్ క్వాలిటీ, దట్ ఫెమినిస్ట్. మగవాళ్ళని పెద్ద పట్టించుకోదు, బాగా తెలిసిన వాళ్ళైతే తప్ప, ఎక్సెప్ట్ ఫాదర్ తప్ప. అంటే 2-3 ఆడవాళ్ళు, 2-3 జెంట్స్ వచ్చినప్పుడు షీ మూవ్స్ ఓన్లీ విత్ ద లేడీస్ ఆర్ గర్ల్స్, నాట్ విత్ ద దిస్ వన్. అంటే బాగా క్లోజ్ అయితే తప్ప. ఇంకా చిన్నప్పుడు షీఈ్ నౌ 4 years, ఇట్స్ ఓకే. 1 or 2 years అట్లా ఉండేప్పుడు ఎవరినైనా రిలేటివ్స్ ఇక్కడికైనా వెళ్తే వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు. తమ్ముడు కొడుకే కాబట్టి తమ్ముడి కొడుకు, అతని భార్య ఈ పాపను తీసుకుని వస్తే వేరే వాళ్ళ ఇంట్లో షీ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్. రావడంతోనే వితిన్ 2-3 minutes షీ విల్ స్టార్ట్ నాట్ వీపింగ్, క్రయింగ్. వీపింగ్, క్రయింగ్, షౌటింగ్ 3 వేరు సందర్భాల్లో చేస్తుంటారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. దుఃఖం వస్తే వీపింగ్, కోపం వస్తే షౌటింగ్, క్రయింగ్ లిటిల్ డిఫరెంట్. షీ విల్ క్రై, వై వీ విల్ గో ఫ్రమ్ హియర్. ఇంటికి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంతే. కారులో కూర్చుంటే సరే ఓకే, లేకపోతే ఇంటికి పోవాలి, వేరే వాళ్ళ ఇంట్లో ఇది. దాంతోనే అంటే ఆ అబ్బాయి చెప్పింది, బై నెవ్యూ, తమ్ముని కొడుకు, ఈ పాపని 4 years పెంచేప్పటికే నాకు సహన పరీక్ష లాగా అయ్యి నా సహనం చాలా పెరిగింది. ఇంకో పిల్లని పెంచే కెపాసిటీ లేదు అన్న టైప్లో చెప్తుండే. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ కూడా చాలా వరకు ఉన్నారు. ఇంకోటి కూడా చెప్పారు, టుడే ఐ హ్యాపెండ్ టు మార్నింగ్ ఏదో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అతను కారులో ఇప్పుడు ఈ మధ్యన ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే, ఎవరింటికైనా పోయి ఒక హాఫ్ డే, 1-2 గంటలు కూర్చొని మాట్లాడే పరిస్థితి తెలిసిన వాళ్ళైనా కూడా లేదు. వీఆర్ బిజీ, దే ఆర్ బిజీ. నేను పర్టికులర్గా ఏం చేస్తానంటే, ఇలా ఎక్కడికైనా ప్రయాణం చేసే అవసరం వచ్చినప్పుడు, మ్యారేజ్ కానీ దేనికైనా కూడా, అంటే ఎవరైతే వేరే వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళతో కూడా వెళ్తారు. వి గో టుగెదర్. సో దట్ దీనికి కూడా నేను ఐ యూజ్ ఏ వర్డ్ లైక్ ట్రావెల్ టైం యూటిలైజేషన్. మార్నింగ్ ఇక్కడ గజ్వెల్ అనే ప్రాంతం, ఇక్కడ 60 kilometers సంథింగ్ లైక్ దాట్. సో మేము వాళ్ళు అట్లా కలిసి వెళ్ళాము, తమ్ముడి కొడుకు, భార్య, నేను. వెళ్తూ మాట్లాడుతున్నాము, వచ్చేటప్పుడు కూడా మాట్లాడుకుంటూ వచ్చాము. ఇవన్నీ సంగతులు దాంట్లో ఇరాన్ వారు, ఆ సంగతి ఈ సంగతి అది మాట్లాడుతూ. అంటే అందరి పిల్లలు ఇట్లేనా మీ అమ్మాయి అంటే, లేదు ఇంకా చిన్న పిల్లలు ఇంకా డిఫరెంట్ గా ఉన్నారు. అంటే జనరేషన్ టు జనరేషన్ వచ్చే మార్పు, అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్. అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద చైల్డ్? ద స్పెషాలిటీ కుడ్ బి అగైన్ నెగటివ్ ఆర్ పాజిటివ్. వాటిని మోడరేట్ చేస్తూ అల్టిమేట్ గా టీనేజ్ లో ఎంటర్ అయ్యే వరకు, టీనేజ్ కమ్స్ టీన్స్ కదా, 13 నుంచి మొదలై 19 వరకు టీనేజ్ లో ఎంటర్ అయ్యే వరకు, అంటే 12 years వరకు. దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ 6 years, 7 to 12 years, 0 to 6 years లో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ 0 to 3 years, 3 to 6 years. ఈ 3 to 6 years లో ఈ అంగన్వాడీ స్కీమ్ ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ICDS అనేసి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ICDS ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఎస్టర్డే ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ దట్. SCRT వాళ్ళు అది ఎప్పుడో 12 ఏళ్ల కింద వాళ్ళు రాసిన ఒక 20 pages నోట్స్ ఉంది, ప్రింటెడ్ నోట్స్. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ హియర్ అండ్ దేర్. అట్లా అంటే మరి పిల్లలను దేశానికే కాదు, వాళ్ళ తెలివితేటలను బట్టి ప్రపంచానికి కూడా ఉపయోగ ఉండేవాళ్ళు ఉంటారు. ఇవాళ మార్నింగ్ ఇందాక వాట్సాప్ లో చూశాను,
ద కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా, గ్లోబల్ డొమెస్టిక్ ప్రోడక్ట్, వరల్డ్ అన్నా గ్లోబల్ అన్నా ఒకటే, దానికి అత్యధిక శాతం చైనా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఫాలోడ్ బై ఇండియా. యుఎస్ ఈజ్ ఇన్ ద థర్డ్ level. They are given the figures around 24% or something. China around 17%. మన జీడిపి కాదు, వరల్డ్ జీడిపికి ఈచ్ కంట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ మీద దే వర్ టాకింగ్. అంటే ఇక్కడ నేను వాట్ ఐఎమ్ లింకింగ్ టు దట్ అంటే, ప్రపంచంలో ఏ దేశం పౌరులైనా కూడా ఆ దేశం యొక్క ప్రభుత్వము, సొసైటీ అంతా కలిపి భారత అంటే మన దేశం భారతము, ఏ దేశానికి ఆ దేశ పౌరులని పరిపూర్ణంగా తయారు చేసేటువంటి బాధ్యత బేసిక్ గా తల్లిదండ్రులు, బికాస్ దే ఆర్ దేర్ చిల్డ్రన్. రెండవది ఎవరిది? డెఫినెట్లీ స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది రెండవ బాధ్యత. మరి మా బాధ్యత, మనకి స్కీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, గురుకుల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, నవోదయ స్కూలు, కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, దే ఆర్ ఇన్ ప్లేస్. కానీ హౌ ఎఫెక్టివ్ ఆర్ దేర్ అనేది నేను మీతో అది కూడా ఒక పాయింట్ అన్నాను. మనం 6వ ఏట పిల్లల్ని అప్పగిస్తే 12th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తిరిగి అప్పగించేటట్టు ఒక ప్రామాణికమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకు ఉంది. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. 72 పేజీల ఇది ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అల్టిమేట్గా యూనిఫామిటీ ఉందా అంటే, ఒక జాతి, ఒక దేశము, ఒక జాతికి సంబంధించి అందరి యొక్క అభిప్రాయము, కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నాయి కూడా, అట్లీస్ట్ 80 to 90% ఏకీభావముతోని, ఒక తాటిపై నడిచేటువంటి సోదర భావముతోని, వసుధైక్య కుటుంబం అన్నాము, ఎంటైర్ వరల్డ్ ఫ్యామిలీ ఇదే ఎదురుగా ఉండాలి. కానీ దేశము ఒక సరిహద్దు, దేశము టెరిటరీ ఉన్నప్పుడు అట్లీస్ట్ విత్ ఇన్ ద కంట్రీ మన విద్యా విధానము ఆ దారిలో ఉంది. అలాగే హెల్త్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను చాలా కాలం బ్యాక్ చూసింది గుర్తు. నేను కొంచెం చాలా నిర్మహమాటంగా మాట్లాడే రకం కొంతవరకు. నేనే గవర్నమెంట్ ఆఫీస్కి స్టెప్ ఇన్ అవ్వడానికి ఐ డోంట్ లైక్, నాకు అవసరం కూడా రాలేదు. బై చాలా చిన్న చిన్న అవసరాలు, ఏదో బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇలాంటి తప్ప. ఐ హేట్. వై? వాళ్ళ వర్కింగ్ కల్చర్ డిఫరెంట్. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఐ మీన్ ఏ బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంక్లో ఎంప్లాయీస్ కల్చర్ డిఫరెంట్, కార్పొరేట్ కల్చర్ అంటాం, కార్పొరేట్ కల్చర్ డిఫరెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి కల్చర్ డిఫరెంట్. దే ఆర్ ద సర్వెంట్స్. మనం ఎన్జిఓ అంటాం, నాన్ గవర్నమెంట్. ఎన్జిఓ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. దిసే గవర్నమెంట్ ఎంప్లాయీస్, దిసే గవర్నమెంట్ సర్వెంట్ అనే పదం వాడుతుంటాం. గవర్నమెంట్ సర్వెంట్, ప్రభుత్వ సేవకుడు, ఏ కేడన్నా కానీ, హైయెస్ట్ క్యాడర్ టు లోయెస్ట్ క్యాడర్, దే ఆర్ వన్ సైడ్ ద గవర్నమెంట్ సర్వెంట్. హూ ఇస్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ itself is a public servant, because the government is elected by the public. Voters aranడి, మీరు ఏమన్నారండి, whatever. Government is the servant of the public. Government employees are the servants of the government. In total, government servants are the servants of the public. Servant సంగతి దేవుడు ఎదుగు. What is the treatment they give when they go to a government hospital? పిల్లికి వేడి పాలు పోసినప్పుడు మళ్ళీ పాలు దగ్గర పిల్లి మూతి పెట్టనట్టు 1-2 ఎక్స్పీరియన్సెస్ తోనే సరే వీళ్ళంతా ఇట్లా ఉంటారు. పాత రోజుల్లో చాలా భయంకరంగా ఉండేది పాన్ వేసుకోవడము, హైదరాబాదీ కల్చర్. ఇప్పుడు పాన్ షాపులు చాలా వరకు తగ్గాయి ముందున్న దానికన్నా. సిగరెట్ వాటర్ కూడా కంపేరిటివ్గా తగ్గిందని అనుకుంటున్నాను. వైన్ ఉపయోగం పెరిగింది, నాన్ వెజిటేరియన్ ఉపయోగం పెరిగింది. పాన్ వేసుకోవడము ఆ గోడల మీద ఉమ్మేస్తారు గవర్నమెంట్ ఆఫీసులు. నేను లాంగ్ బ్యాక్ ఓల్డ్ గాంధీ హాస్పిటల్, ఓల్డ్ది, ఈ మషీరాబాద్లో ఇప్పుడు కొత్తది వచ్చింది కాదు, కొత్తదానికి నాకు వెళ్ళే అవకాశం రాలేదు. ఎనీవే, మై డాటర్ ఇస్ ఏ పాస్అవుట్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హాస్పిటల్. వెరీ డర్టీ ఎన్విరాన్మెంట్, క్లీనింగ్ ఉండదు, ఏమి ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ద వే
అంటే కల్చర్. వాళ్ళ సీనియర్స్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ సీనియర్స్ దగ్గర ఉండేది అది. ఆర్గనైజేషన్స్ అండ్ మెథడ్స్ అనే డిపార్ట్మెంట్స్ లో వాట్ వి సే కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్ అని, సిఎంఎం మెచ్యూరిటీ కాంపోనెంట్ మోడల్ అనేసి ఇవన్నీ ఉన్నాయి. కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్, బిర్లా కమిటీ, ఇంటర్నేషనల్ కాడ్బరీ కమిటీ, అవన్నీ ఉన్నాయి. ఏవి ఉన్నా కూడా కొంత పేపర్ మీద ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లో వచ్చేప్పటికీ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ వ్యత్యాసం. ఇవన్నీ కలిపి అగైన్ వాట్ ఐ లింక్ టు ఈస్ దట్ 18-20 ఏళ్ళు వచ్చేంత వరకు తల్లిదండ్రులు బేసిక్గా విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎన్జిఓస్, విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద సొసైటీ ఎట్ లార్జ్, ప్రతి పౌరుణ్ణి వాళ్ళ ప్రతిభకి అంటే పొటెన్షియల్కి, వాళ్ళలో ఉన్నటువంటి కెపాసిటీకి తక్కువ కాకుండా వాళ్ళకి ఎంత స్కోప్ ఉందో, రీచ్ అయ్యే స్కోప్ ఉందో ఆ స్కోప్ని ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేసి ఆ రకంగా వీళ్ళకి ఒక 22 వచ్చేప్పటికీ సుశిక్షితులైన భావితరాలకు ఉపయోగపడేటువంటి ప్రయోజకులైనటువంటి సుశిక్షితులైన పౌరులుగా మనము తీర్చిదిద్దగలుగుతున్నాము. ఏదో పుట్టారంటే పుట్టారు, పెరిగారంటే పెరిగారు, దొరికిన ఉద్యోగము, తోచిన పని చేస్తున్నారు, బ్రతుకు ఈడ్చుకొస్తున్నారు కొంతమంది, లేకపోతే బ్రతుకేదో సాగిస్తున్నారు. అండర్ యూటిలైజ్డ్ కెపాసిటీ అంటాం మనం. కెపాసిటీ యూటిలైజేషన్, మీకు చాలా కెపాసిటీ ఉంది, కానీ కారణాలు ఏవైనా కూడా అది డిమ్ చేసుకొని యు ఆర్ పెర్ఫార్మింగ్ టు ఏ lesser capacity than the original capacity that you possess. That should not happen. It's a loss to the humanity, loss to the nation. మనం ఇంకోటి కూడా మేనేజ్మెంట్ ఫస్ట్లో ఇంకోటి అంటుంటాము, స్ట్రైక్ జరిగినప్పుడు విసే లాస్ ఆఫ్ మ్యాండేస్. ఒక రోజు స్ట్రైక్ చేస్తే అంటే ఒక్కొక్క మనిషి డైలీ 8 hours లేబర్ లా ప్రకారము 8 కన్నా ఎక్కువ కూడా ఎక్స్ప్లాయిట్ చేసి పని చేయించుకునే ఆర్గనైజేషన్స్ అట్లా ఉన్నా కూడా 8 hours ఇస్ ద స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్ ఫర్ ఎనీ ఎంప్లాయీ. సర్వీస్ సెక్టర్లో అది కొంచెం తక్కువ, ఇట్ ఈస్ ఓన్లీ 7 hours. బ్యాంక్ ఎగ్జాంపుల్ నుంచి 10 o'clock బ్యాంక్ ఓపెన్ అయితే ఎక్కడైనా కూడా 5 క్లోజ్ అవుతుంది. 10 to 5 అంటే ఇట్ ఇస్ 7 hours. దాంట్లో ½ an hour రెసెస్, RECESS, రెసెస్ అంటే లంచ్, 6.5 hours. 6.5 hours లో 5.5 hours, 4 hours ఏమో క్యాష్ అవర్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి 4 hours, ఇంకొక అనదర్ 1.5 hours ఎక్స్ట్రా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. గంటన్నర ముందే క్యాష్ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయడం ఎందుకంటే క్యాష్ క్లోజ్ చేసిన తర్వాత క్యాషియర్ చెక్ చేసుకుని హెచ్చు తగ్గులు రాకుండా క్యాష్ టాలీ చేసి మళ్ళీ ఆ ఆఫీసర్ చెక్ చేసి సేఫ్ రూమ్ ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టి జాయింట్ కస్టడీలో మళ్ళీ లాక్ చేయడానికి టైం పడుతుంది. కనుక క్యాష్ అవర్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫర్ 4 hours. అనదర్ 1.5 hours నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అదర్, అలాంటివన్నీ చేసుకోవడము. ఇది 7 hours. మరి మ్యానుఫ్యాక్చరింగ్ లో 8 hours ఎందుకు, వీళ్ళకి 7 hours అనే దానికి కూడా సమాధానం లేదు. సో సర్వీస్ సెంటర్స్ లో పీపుల్ ఆర్ హ్యాపీ, సరే ఒక గంట సేపు తక్కువ పని చేస్తున్నాం అనేసి. దిస్ ఈస్ అనదర్ ఇష్యూ దట్ వి హై. 8 hours ఉన్నా కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే 8 hours పేరు మీద ఉన్నా కూడా 10 గంటలు 12 గంటలు పని చేసుకునే ఇది కూడా ఉంది. సో ఇవన్నీ తారతమ్యాలను సెట్ చేసి అంటే కుదిర్చి దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉంది. సో అగైన్ కమింగ్ టు ద సేమ్ థింగ్, ఎవ్రీ పర్సన్ షుడ్ పర్ఫార్మ్ టు ద ఇట్స్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్. నెంబర్ 1, ఎప్పటికెప్పుడు ఆ పొటెన్షియల్ను కూడా పెంచుకునేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకి ఉండాలి. అంటే అనుకూలమైనటువంటి వాతావరణము, పరిస్థితులను కల్పించేటువంటి అభిప్రాయము, ఆ దిశలో ప్రయత్నం చేయడం అనేది బేసిక్గా తల్లిదండ్రుల బాధ్యత. మిగిలిన వాళ్ళది కూడా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పర్టికులర్లీ హెల్త్ డిపార్ట్మెంటు, ఈ రెండు ఫ్రీగా అవైలబుల్ ఉండాలి నా అభిప్రాయంలో. ఫ్రీ ఇన్ ద సెన్స్ మనకి చాలా లోపాలు ఉన్నాయి. అంటే వీ డోంట్ హ్యావ్ ఏ థింక్ ట్యాంక్, ఉన్నాయి పేరుకి, వీ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ థింక్ ట్యాంక్ ఎట్ ఎనీ లెవెల్.
నాకే వస్తే ఉన్నాయి, కానీ కరెక్ట్ పద్ధతిలో లేదు. థింక్ ట్యాంక్ ఒక పదము, బ్రెయిన్ స్టార్మింగ్ అంటాము. అంటే ఒక 10 మందిని టీమ్స్ మాదిరి కూర్చుండబెట్టి ఒక ఇష్యూ ఇచ్చి, ఒక సమస్య, దీని మీద మనం ఏం ఇంప్రూవైజేషన్ చెయ్యొచ్చు అనేది అది రాబట్టి దానిని గ్రౌండ్ చేయడం అంటే ఇంప్లిమెంట్ చేయడానికి, దానికి సంబంధించిన బడ్జెట్ శాంక్షన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. ఆ రకమైనటువంటిది అంటే మనం చేయగలిగినంత చేయలేకపోతున్నాము అని చెప్పడం. కానీ చాలా విచిత్రంగా మనము పరిశీలిస్తే కనుక చాలా మంది ఏబుల్ బాడీడ్ పర్సన్స్ కూడా వాడు బెగ్గింగ్ చేస్తుంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. అంటే మనిషికి నేను మామూలు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో మనిషి అన్న వాడికి కనీసం ఎస్ఎస్బిబి ఉండాలని చెప్తుంది. ఎస్ఎస్బిబి అనేది ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో ఉన్న దాంతో వచ్చే పదాలు తెలుగులో ఉంటాయి. ఎస్ఎస్ అంటే సిగ్గు, శరం ఉండాలి మనిషి అన్నవాడికి. శరమన్న సిగ్గన్న ఒకటే. శరం ఈజ్ ఎ ఉర్దూ వర్డ్ టు మై అండర్స్టాండింగ్. సిగ్గు అనేది తెలుగు పదం. బీబీ అంటే ఒక బి అంటే భయము, రెండవ బి అంటే భక్తి. అయితే మనకు దేని పట్లైనా కూడా అయితే భయం ఉండాలి, లేకపోతే భక్తి ఉండాలి. రిజల్ట్ ఒకటే. భయపడైనా కూడా నువ్వు పనిచేయి, లేకపోతే భక్తి డెడికేషన్తోనైనా పనిచేయి. సిగ్గు శరము అంటే ఇది చేస్తే బాగుండదేమో, ప్రజామోద్యం కాదేమో, ఎవరైనా నవ్వుతారేమో, నవ్వుల పాలు కావద్దు అనేటువంటి ఒక సెన్సిటివ్ ఇది ఉండాలి అనేది దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో మనం కింది నుంచి పైకి వెళ్తుంటే 2-3 వర్గీకరణలు ఉన్నాయి. వర్గీకరణలు అంటే క్లాసిఫికేషన్ ఏజ్ వైస్గా తీసే శైశవ, బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలు. దిస్ ఈస్ సైజ్ పర్ ఏజ్. మనం దాని గురించి మనం అదే క్రమంలో నిన్నటి వరకు ఇంకా 2 రోజులు కూడా అదే క్రమం అలానే వస్తున్నారు. ఇదొకటైతే మనుషుల యొక్క లక్షణాలను బట్టి ఎక్కడ పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు అనే పాయింట్ కాకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి కాంపోజిషన్ ఇట్ ఈస్ దేర్. అంటే నేను ఇది జాతి పరంగా కాకుండా తెలివి ఉన్నవాడు బ్రాహ్మణుడు అంటే మిగిలిన వాడికి తెలివి లేదన్న పాయింట్ కాదు. తెలివి ఎవరికైనా కూడా అందరికీ సమానంగా ఉండదు. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ జ్ఞానము, ఎక్కువ తెలివి, ఎక్కువ ఆలోచన శక్తి, మేధాశక్తి ఉన్న వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా కూడా బ్రాహ్మిన్స్ కిందనే వి నీడ్ టు ట్రీట్. క్షత్రియన్స్ ఆర్ ద ప్రొటెక్టర్స్. దే ఆర్ ద ఏ సార్ట్ ఆఫ్ వాట్ వి సే ప్రొటెక్టర్స్, రక్షకులు. వాళ్ళకే పోలీస్ డిపార్ట్మెంట్. రాజులు వీళ్ళంతా క్షత్రియుల. వైశ్యులు బిజినెస్, కామర్స్, ఇండస్ట్రీ, ట్రేడ్ ఇది లేకుండా జరగదు కనుక వీళ్ళది. శూద్రులు అంటే మనమంతా శూద్రులు ఒక రకంగా. వర్కర్, శూద్రులు అంటే వర్కర్స్. మనం పనిచేసే వాళ్ళంతా వర్కర్సే కదా. సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్ లో చెప్పాలంటే బీకేవిఎస్, నేను షార్ట్ ఫామ్స్ ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 లక్షణాలు కూడా ప్రతి మనిషిలో ఉన్నాయి. ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మీ స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, స్ట్రెంగ్త్, దానికి స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, దానికి తెలుగులో బ అవకాశము, అవరోధము, బలము, బలహీనత. ఇవి కూడా ఎక్కడో ఈ సిరీస్లో వచ్చి ఉంటాయి. సో ఈ రకంగా మనలో ఉండేటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర లక్షణాలని ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీగా వినియోగిస్తూ ప్రతి వ్యక్తి తన ఫుల్ అవుట్పుట్ని ఇస్తే ఆ దేశము, ఆ జాతి అభివృద్ధి చెందడమే కాకుండా తద్వారా మొత్తం విశ్వం కూడా అభివృద్ధి చెందుతూనే మనవి చేస్తూ ఈ రోజుకి విరామం. థ్యాంక్ యూ, బాయ్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.